నగేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నగేష్ గారు శ్రీకాంత్ గారు. నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఇది చేయాలనుందండి. ఎందుకంటే మనకి చాలా ఎప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదనమాట. ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే మనకన్నీ ఉన్నా సరే ఎస్సీ 29 ఎన్నో ఉన్నాయి గదా! మనకి. సో, ఆ అవునండి. 29 అయి మనం చూసుకుంటే ఏంటంటే నాకు ఎందుకది మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే మనం ఎప్పుడు చూసుకున్నా సరే పోయినసారి గూడా అయన్నీ గూడా క్లియర్‌గా జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేసేసాడు ఆల్‌మోస్ట్. అండ్ అలాగే ఇప్పటికి గూడా జగన్మోహన్ రెడ్డికి ఆ కమ్యూనిటీలో చాలా ఎక్కువ మద్దతుందని జెప్పి జనాలు అంటూ ఉంటారు. సో, ఆ మద్దతు ఇప్పటికి గూడా ఉందా? రేపొద్దున 2024 ఎలక్షన్స్‌లో రేపు 29లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని గెలవబోతున్నాడు? తెలుగుదేశం, జనసేన పొత్తులో ఎన్ని గెలవబోతున్నాయి? లేదంటే ట్రెండ్ ఇంకా క్లియర్‌గా జనసేన తెలుగుదేశం ఇది మన జగన్మోహన్ రెడ్డి వైపే ఉందా? అంటే దీన్ని 2 రకాలుగా మనం కాలిక్యులేట్ చేయాలి శ్రీకాంత్ గారు. హుహు. ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ‌లో పూర్తిగా వైసీపీ ఎందుకు ఆధిపత్యం చెలాయించింది లాస్ట్ ఎన్నికల్లో? హుహు. 29కి 28 సీట్లు కొండిపోకట అనుకుంటా టీడీపీకొచ్చింది. హుహు. మిగిలినయన్ని దాదాపు వైసీపీకే వచ్చాయి. హుహు. ఎందుకొచ్చాయి? అంటే అక్కడ ఎస్సీ వాళ్ళందరూ కూడా వైసీపీకేస్తున్నారని కాదు సార్. హుహు. అంటే అక్కడ ఎస్సీ ఓట్ బ్యాంక్ ఉన్న చోటే ఎస్సీలకివ్వరు సార్. హుహు. అక్కడ మిగిలిన ఓటర్స్ కూడా ఉంటారు కదా సార్. బీసీలుంటారు, ఓసీలుంటారు, రెడ్లుంటారు, కమ్మలుంటారు, కాపులుంటారు. బీసీలో కూడా చాలా రకరకాల కులాలుంటారు. ఒక 29 సీట్లు యథాలాపంగా అంటే కొంచెం ఆహ్, మేజర్ షేర్ అంటే భయంకరమైన షేర్ ఏం కాదు. ఒక 15-22% మధ్యలో ఉంటది. ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ, ఎస్సీ జనాభా. అంటే ఒక 20% వేసుకుందాం సార్. 20% జనాభా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి ఎస్సీ రిజర్వ్డ్‌గా ప్రకటిస్తారు. అంటే ఆ జిల్లా తీసుకున్నప్పుడు ఆ జిల్లాలో ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నటువంటి 2, 3 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్నో, 2 నియోజకవర్గాలను, 3 నియోజకవర్గాలను రిజర్వ్డ్ చేస్తారు. అంటే ఈ లెక్కను చూస్తే అంటే 15% రిజర్వేషన్‌ను వర్తింపజేస్తారు. అంటే ఔట్ ఆఫ్ 175కి 29 వచ్చాయి. ఇది లెక్కండి. అవును. హ్మ్. అయితే మరి అక్కడ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. టీడీపీ ఎందుకు గెలవలేదు? అంటే దళితులందరూ వైసీపీకి ఓటేస్తున్నట్టు కాదు సార్. దళితులందరూ వైసీపీకి ఓటేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది కదా సార్. హుహు. అంటే అక్కడ కూడా వేశారు. ఇక్కడ పర్టిక్యులర్‌గా ఎస్సీ, బీసీ, ఓసీ అని చూసుకుంటే పర్సెంటేజ్ ఎక్కువ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ‌లో టీడీపీ ఓటమి పాలైంది. దీనికి కారణం ఏంటంటే సార్ అభ్యర్థుల ఎంపిక. అభ్యర్థుల ఎంపికలో చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది టీడీపీ. ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ‌లో ఎవడో ఒకడిని పడేద్దాంలే. హ్మ్. ఎవడైతే మనకేంటి అనే ఒక నిర్లక్ష్యం. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నిర్లక్ష్యం. దానివల్లే ప్రతిసారి ఓడిపోతున్నారు సార్. ఒక బయటోడిని పట్టుకెళ్ళేయడమో, లేదా ఒక డబ్బున్నోడిని పట్టుకెళ్ళేయడమో, ప్రజల్లో పట్టు లేనోడిని తీసుకెళ్ళేయడమో, లేదంటే పార్టీకి భజన కొట్టేవాళ్ళని ఎయడమో, లేదంటే ఆ పార్టీలో బాగా వాళ్ళకి ఆహ్, కాళ్ళొత్తే వాళ్ళని వేయడమో, వాళ్ళకి సీట్లు ఇవ్వడం వల్ల ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ‌లో టీడీపీ ఓటమి పాలవుతుంది. అక్కడ కూడా బలమైన నాయకులుంటారు సార్. జనాన్ని ప్రాబల్యం చేసే నాయకులుంటారు. జనంతో తిరిగే దళిత నాయకులుంటారు. వాళ్ళకి కాకుండా ఎవడికోడికి ఒక సీటు పడేద్దాంలే అనే ఉద్దేశం ఉండడం వల్లే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. మీకు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ‌ల్లో బయట నుంచి వచ్చే క్యాండిడేట్స్ చాలా ఎక్కువుంటారు. రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ‌లో పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి వేయించేస్తా ఉంటారు. పక్క జిల్లా నుంచి. లాస్ట్ టైమ్ వంగలపూడి అనిత ఎక్కడి నుంచి వచ్చిందండి? హుహు. పాయకరావుపేట. అంటే అవును. విశాఖ జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా దాటుకొని పశ్చిమ గోదావరి జిల్లాలోకొచ్చింది. ఆమె ఓడిపోయింది దాంట్లో కదా సార్! దానికి బాగా ఫీల్ అయిందండి. ఆ! ఆ! ఓడిపోయింది కదా సార్! అవును. హ్మ్. అవును. హ్మ్. అంతకుముందు అదే కొవ్వూరు స్థానానికి నూజివీడుని తీసుకెళ్ళేసారు. హుహు. సో, స్థానికులకు ప్రయారిటీ ఇవ్వకండా, లేదా ఆ జిల్లాలో ఉన్నోళ్ళకి ప్రయారిటీ ఇవ్వకండా, నాయకత్వం కలిగినటువంటి దళితులకు అవకాశం ఇవ్వకండా ఎవడో ఒకడు డబ్బున్నవాడినో, ఆ పార్టీలో సేవలు చేసేవాడిని తీసుకెళ్ళేస్తే ఓడిపోక ఏం అవుతదండి? హుహు. నిర్లక్ష్యం. ఇప్పుడు తిరువూరు ఉంది సార్. ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లాలో పామర్ నియోజకవర్గం ఎవరికిచ్చారు సార్? హ్మ్. వర్ల రామయ్య గారి అబ్బాయికిచ్చారు. వర్ల రామయ్య గారి అబ్బాయికి పామర్ నియోజకవర్గానికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళక్కడే లేదు కదా ఉంటారనుకుంట సార్. గదా! వాళ్ళ నాన్నగారు గూడా అక్కడే కదండీ ఉండేది. ఆ వర్ల రామయ్య గారికి మాత్రం సంబంధం ఏముంది సార్ పామరు? హుహు. ఆయనకి సంబంధం ఏముంది? ఆయన విజయవాడ వాసి.
ఓకే. విజయవాడ దాటుకొని ఉమ్, పెనమలూరు దాటుకొని విజయవాడలోనే 3 నియోజకవర్గాలు దాటుకొని పెనమలూరు నియోజకవర్గం దాటుకొని పామర్ నియోజకవర్గానికి వెళ్ళారు సార్. ఉమ్, మరి అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్? అంటే అక్కడ కూడా నిర్లక్ష్యం. ఇప్పుడు తిరువూరు ఎవరికి ఇచ్చారు సార్? కొలుకుపూడి శ్రీనివాస్ గారు. కొలిక్పూడి శ్రీనివాస్. కొలుకుపూడి శ్రీనివాస్ గారు ఏ జిల్లా సార్? గుంటూరు జిల్లా. మళ్ళీ తిరువూరు అంటే అక్కడెక్కడో ఆ మూలన ఉంటారు. అంటే అక్కడ ఎస్టీ కాంబినేషన్ కలిసి వస్తున్నట్టు అందుకని ఇచ్చినట్టున్నారుగా. ఆ నియోజకవర్గంలో బలంగా ప్రాబల్యం క్రియేట్ చేయగలిగినటువంటి వ్యక్తికి సీట్లు ఇవ్వాలి సార్. ఈ దళిత నియోజకవర్గాలు అనేసరికి అటు వైసీపీలోనూ లోకువే, ఇటు తెలుగుదేశం పార్టీలోనూ లోకువే సార్. ఇప్పుడు వైసీపీలో 29 సీట్లు ఉంటే 28 స్థానాలు లాస్ట్ టైం గెలిచారు. ఉమ్, ఇప్పుడు సీట్ల పంపకం ఎలా జరిగిందో తెలుసా సార్? ఉమ్, 29లోను 23 స్థానాలను మార్చారు సార్. ఉమ్, 23 మందికి సీట్లు ఎస్సీస్ లో. ఓకే. ఉమ్, అంటే లోకువ అంటే ఎవరినన్నా అభ్యర్థిని మార్చాలి అంటే ఎస్సీస్ ని మార్చేయచ్చు, ఉమ్, దళితులు మార్చేస్తే మాట్లాడరు. మిగిలిన కమ్యూనిటీస్ లో అంత మార్పు చేయమనండి, తాడ తీస్తారు. అది వైసీపీలోనే ఉంది నిర్లక్ష్యం, టీడీపీలో కూడా ఉంది. టీడీపీలో ఎన్ని షఫ్లింగ్లు చేశారు సార్ ఉమ్, ఎస్సీ కాన్స్టిట్యున్సీలో? ఇప్పుడు మహాసేన రాజేష్ అదే గొడవ కదా సార్. అవును. మహాసేన రాజేష్ ఎక్కడో ఆ పక్కన ఎక్కడో తీసుకెళ్లి మూలన వేశారు. అంటే ఎవరైతే భజన చేస్తారో, ఎవరైతే అధినాయకులు దగ్గర ఉంటారో వాళ్ళకి మాత్రమే దళితుల్లో సీట్లు ఇస్తున్నారు సార్. లేదంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ అధికారులు, బాగా డబ్బులు సంపాదించిన అధికారులకి సీట్లు ఇస్తున్నారు సార్. వాళ్ళకి కూడా పిచ్చి ఉంటది. ఓ డబ్బులు సంపాదించి ఉంటారు, సరే ఐఏఎస్ గానో ఐపీఎస్ గానో లేదంటే ఏదో ఒక మంచి ఉద్యోగంలో మంచి డబ్బు సంపాదించున్నాం. ఒక 100 కోట్లు 200 కోట్లు ఉంటది, ఒక 20 కోట్లు ఖర్చు పెడితే పోలే ఎమ్మెల్యే అవుతాం కదా ఉమ్, అని వాళ్ళు ట్రైల్ వేస్తారు. వాళ్ళకి కూడా సీట్లు ఇస్తారు. వాళ్ళకి నిజానికి ప్రజల్లో పట్టు ఉండదు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి సార్, బీసీల్లోను ఓసీల్లోను గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే మినిస్టర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. కానీ ఎస్సీస్ లో అలా ఉండరు. ఎస్సీస్ లో అలా ఉండనివ్వరు. ఏం చేస్తారంటే జెడ్పీటీసీ వరకు వచ్చేసరికి కట్ చేస్తారండి, ఎంపీపీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కట్ చేస్తారు, పక్కన పడేస్తారు. వాళ్ళకి ఎమ్మెల్యేగా ప్రమోట్ చేయరు. ఎమ్మెల్యేగా మళ్ళీ పక్కోడిని ఎక్కడి నుంచో డబ్బులు ఉన్నోడిని తీసుకొచ్చి పెడతారు. అందువల్ల ఈ టీడీపీలోను వైసీపీలో కూడా దళితులు అంటే ఒక చిన్న చూపు ఉంది సార్. ఆ చిన్న చూపు వల్ల సీట్లు మారుస్తుంటారు. ఆ సీట్లు మార్చడం వల్లే విఫలమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి విఫలం అవడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మేజర్ కమ్యూనిటీలు 2 ఉంటాయి సార్ ఎస్సీస్ లో. ఉమ్, మొత్తం 59 కులాలు ఉంటాయి ఎస్సీస్ లో. 59 కులాల్లో 2 పెద్ద కులాలు, అంటే జనాభా ఎక్కువ కలిగిన పెద్ద కులాలు. నేను పెద్ద కులాలు అంటే అగ్రవాణి కాదు, అదే. జనాభా ఎక్కువ కలిగిన కులాలు మాల, మాదిగ. ఈ మాల మాదిగలో రాయలసీమలో మాదిగ కమ్యూనిటీ ఎక్కువ. మిగిలిన జిల్లాలన్నిటిలో కూడా ప్రకాశం జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు మాల కమ్యూనిటీ ఎక్కువ. సో ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి మందా కృష్ణమాదికి ఫండింగ్ చేసి ఏబిసిడి వర్గీకరణ పెట్టాడని ఒక వాస్తవమో అబద్ధమో దళితుల్లో ఒక ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు. దాంతో ఒక పర్టికులర్ కమ్యూనిటీ మాల కమ్యూనిటీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా దూరం అయింది. ఆయన కూడా సీట్ల పంపకం అలాగే చేస్తుంటాడు. ఇప్పుడు 20 సీట్లు ప్రకటించారు సార్ ఇప్పటికి ఎస్సీస్ లో 29 స్థానాలు గాను తెలుగుదేశం పార్టీలో 20 స్థానాలు ప్రకటించారు. మాల జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మాలలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మామూలుగా అయితే. కానీ ఇక్కడ 11 సీట్లు మాదిగలకి ఇచ్చి 9 సీట్లు మాలస్కి ఇచ్చారు, అంటే తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో ఇలాంటి చేయడం వల్ల కూడా చంద్రబాబు నాయుడు గారికి దళితుల నుంచి ఓటింగ్ తక్కువ పడుతుంది టీడీపీకి. దట్టు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు దళితుల కోసం ఏమీ చేయలేదు సార్. కాన్స్టిట్యూషనల్ గా వచ్చే ప్రోగ్రామ్స్ తప్ప ఎస్సీస్ నుంచి ఓటర్లను ఆకట్టుకోవడానికి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయారిటీ కానీ గ్రామాల్లో లేదని. ఎందుకు లేదంటే గ్రామ స్థాయి సర్పంచ్ కూడా ఆ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకుడి కంట్రోల్లో పనిచేయాలి, సర్పంచ్ అయినా సరే. అది వైసీపీలో కూడా అంతే. ఇప్పుడు వైసీపీ ఏం కొత్త ఏం కాదు. వైసీపీలో కూడా ఎస్సీ
సర్పంచ్ అయితే ఆ ఊళ్ళో ఉన్న ఆ ప్రధాన నాయక పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ నాయకుడు కనుసన్నల్లో ఉండాలి. పేరుకు సర్పంచ్, ఎంపీటీసీ అంతే. అలాగే ఎమ్మెల్యేలకు కూడా అదే పరిస్థితి ఉంది సార్. ఎమ్మెల్యేలకు ఏం కూడా తక్కువ ఏం లేదు. ఎమ్మెల్యేలు కూడా ఆ నియోజకవర్గంలో ఉండే బలమైనటువంటి అగ్ర కులాల కంట్రోల్లో పనిచేయాలి. అలా పని చేయకపోతే ఏం చేస్తారంటే ఆ ఎమ్మెల్యేకి అభ్యర్థికి సీట్ ఇవ్వనివ్వరు. ఇప్పుడు అలాగే దళితుల్లో చాలా మందికి సీట్లు రాకుండా పోయాయి. దళిత ఎమ్మెల్యేలకి ఇప్పుడు అటు వైసీపీలోను ఇటు టీడీపీలో కూడా సీట్లు రాకపోవడానికి కారణం ఏంటంటే అండి, తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు, వైసీపీలో రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఎస్సీ ఎమ్మెల్యే. పేరు అది చెప్పనులేండి, మీకు అర్థం అవుతుంది తర్వాత. రికార్డింగ్ ఆపిన తర్వాత చెప్తాను కావాలి. ఆయన మంచిగా డబ్బులు ఖర్చు పెట్టాడు, మంచి సౌండ్ పార్టీ, బాగానే ఎలక్షన్ చేశాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన ప్రజలను కలిసేటప్పుడు ఒకే కుర్చీ వేసుకుని కూర్చునేవాడు. ఎవరు? ఆ ఎమ్మెల్యే, ఎస్సీ ఎమ్మెల్యే. తన ఆఫీసులో ఒక కుర్చీ ఉంటది, ఎదురుగా కుర్చీలు ఉండవు, ఎవరు వెళ్ళినా నిలబడి మాట్లాడి వెళ్ళదు. ఇంకో కేసీఆర్ అనమాట. అహంకారం కదండి. అదే. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చారట. ఏది? ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు. అతనేంటండి ఒక కుర్చీ వేస్తాడు, మేము వెళ్తే కూర్చోడం కూడా లేదు, అట్లీస్ట్ అతను మా ఇంటికి కూడా రావట్లేదు, మా దగ్గరకు వచ్చి మా దగ్గర సమస్యలు ఏంటో తెలుసుకోవట్లేదు అన్నాడు. అంటే అప్పుడు ఆ ఎమ్మెల్యే, ఆ దళిత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారట. అంటే ఏంటి, మనం ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ ప్రజలకి ఎలా ఉంటుందో సిస్టమ్ తెలియడం కోసం చెప్తున్నాను. అప్పుడు ఆ ఎమ్మెల్యే అన్నాడట, సార్ మన జిల్లాలో అంటే మా నెల్లూరు జిల్లాలో రెడ్ల ఎమ్మెల్యేలు అందరూ ఒకే కుర్చీ వేసుకుంటున్నారండి, నేను అందుకే ఒకే కుర్చీ వేసుకున్నాను చెప్పాడట. అంటే రెడ్ల దగ్గర వర్కౌట్ అవుతుంది, ఎస్సీ దగ్గర వర్కౌట్ అవుతుంది. ఎస్సీ వాడు ఒక కుర్చీ వేసి కూర్చుంటే తట్టుకోలేరు, అదే రెడ్లు కంప్లైంట్ ఇస్తారు. ఇదే పరిస్థితి కమ్మాసులో కూడా ఉందండి. ఎక్కడైనా అగ్రపురాలు అన్నిట్లో ఉన్నాయండి, ఎవరు తక్కువ కాదు. దళిత ఎమ్మెల్యే ఉంటే ఆ దళిత ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీ కులానికి చెందినటువంటి నాయకుడికి రిపోర్ట్ చేయాలా. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? ఒకవేళ చెయ్యకపోతే వీడి పొగరు, వీడి తలబిరుసు, వీడి కులాహంకారం, ఈ నా కొడుకు ఎంత బలిసింది, వీడికి సీట్ లేకుండా చేయాలి. ఇది చేస్తున్నారు ఇప్పుడు. అందువల్ల దళితుల్లో ఎక్కువ మంది సెకండ్ టైం సీట్ రాకుండా కోల్పోతుంది. మంత్రి పదవులు కూడా అంతే అండి. చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు తినలే. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు 2 మంత్రి పదవులు ఇచ్చారు, అకారణంగా వాళ్ళిద్దరికి మంత్రి పదవులు మార్చారు, మిగిలిన ఎవరికి పెద్దగా మార్చలేదు. అలాగే ఈయన కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. అంటే దళిత ఎమ్మెల్యేలన్నా దళిత మంత్రులన్నా ఈ అగ్రకుల నాయకులకి లోకం అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎదిరించి మాట్లాడలేరు కదా. ఏదో ఎమ్మెల్యే సీట్ ఇవ్వడమే గొప్ప, మంత్రి చేయడమే గొప్ప, మార్చేస్తే ఇంక మాట్లాడలేరు. ఎదురు తిరిగితే మళ్ళీ సీట్ ఉండదు, ఎదిరించకపోతే అసలు ఉనికే ఉండదు. ఏం చేయాలి సార్ వీళ్ళు? ఇలాంటి పరిస్థితి ఎమ్మెల్యేలకు ఉంది సార్, ఇది దళిత ఎమ్మెల్యేలు పర్టికులర్ గా. అందువల్ల ఏంటంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో ఎక్కువ వైసీపీకి అనుకూలంగా ఉండడానికి కారణం ఏంటంటే కాస్తో కోస్తో కాంగ్రెస్ పార్టీ ఫ్లేవర్ వాళ్ళలో ఇంకా ఉంది సార్. కాంగ్రెస్ పార్టీ ఫ్లేవర్ ఉంది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీల వరకు బాగా వచ్చారు సార్. ఆయన ఎస్సీల వరకు వెళ్ళలేకపోయారు. ఈ లోపలనే చేంజ్ అయింది, పెత్తనం చేంజ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీస్ని టచ్ చేయలే, వాళ్ళు ఉంటారులే సీట్లు ఇద్దాంలే అని. వీళ్ళెవరికి ఎస్సీల మీద ప్రత్యేకమైన ప్రేమ ఏముండదు సార్. ఎందుకు ఉండదు అంటే సార్, ప్రేమ ఉంది అంటే ఆ ఓన్లీ 29 స్థానాల్లో మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ సీట్లు ఇస్తారు సార్. ఒక్క సీటు కూడా ఎక్స్ట్రా ఎవరు. కాన్స్టిట్యూషనల్ షేర్ ఉంది కాబట్టి, రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉంది కాబట్టి కేవలం ఆ 29 సీట్లు ఇచ్చి కూర్చుంటారు, ఎక్స్ట్రా ఒక్క సీటు కూడా ఎవరు. కాకపోతే అంత నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనకి ఎంతో మంది ఇండిపెండెంట్ గా గెలిచి తర్వాత పార్టీలు గుర్తించిన వాళ్ళు ఉన్నారు. గద్దె రామ్మోహన్ గారే ఉన్నారు. ఆయనకి ఎవరు ఫస్ట్, తర్వాత ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు, ఆయన గెలిచాడు, ఆయన పార్టీ గుర్తించింది. అలా మనకి చాలా మంది ఉన్నారు. సో అలా ఎస్సీలు కూడా ఎందుకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ డెవలప్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు పార్టీల మీద డిపెండ్ అయ్యింది? అంటే ఇండిపెండెంట్ గా గెలిచేంత అవకాశం ఎస్సీలకు ఇస్తారా సార్ ఈ సమాజం ఇస్తున్నప్పుడు?
అది అంత ఏదో అవకాశం ఉందా మనం తెచ్చుకోవాలి కదండి, సమాజం ఇచ్చేది కాదు కదా, ఎప్పుడు తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు మీలాంటి మేధావులు సార్? ఉన్నారు. ఉమ్, సార్ ఇప్పుడు ఎస్సీస్ లో మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తా ఇలాంటివి. మీరు అన్న దానికోసం ఫైట్ చేసి ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, ఎస్సీస్ కూడా చాలా మంది పార్టీలు పెట్టారు. మొన్నటికి మొన్న విజయ్ కుమార్ ఐఎస్ ఆయన కూడా ఒక పార్టీ పెట్టి లిబరేషన్ కాంగ్రెస్ అని పార్టీ పెట్టి ఫైట్ చేస్తున్నాడు ఆయన. ఉమ్, సార్ ఇక్కడ ఉన్నటువంటి బలం ఏంటంటే ధనబలం సార్. ధనబలాన్ని ఢీకొనాలంటే ఆ స్థాయిలో ధనబలం కావాలి. ఆ స్థాయిలో ధనబలం కావాలంటే ఎస్సీస్ దగ్గర అంత స్టామినా లేదు. ఎందుకంటే ఇప్పుడు భూములన్నీ ఒక గ్రూప్ దగ్గర ఉండిపోయినాయి. ఉమ్, సంపద అంతా ఒక గ్రూప్ దగ్గర ఉండిపోయింది. ఇండియాలో కల్చరల్ గా ఉన్నటువంటి డిజార్డర్ లో అలాగే అయిపోయింది ఇప్పటివరకు. సరే తూచి అయిపోయింది కదా, ఇప్పుడు ఫైట్ చేయాలంటే ఆర్థిక స్తోమత ఉండాలా, అంగబలం ఉండాలి, మనల్ని నమ్మాలి. ఒక 20-30 సంవత్సరాలు ఫైట్ చేయాలంటే ఇది సాధ్యం కాని పని సార్. అంటే అప్పుడు కూడా ఉమ్, అప్పుడు కూడా గద్దె రామ్మోహన్ గారు ఇండిపెండెంట్ గా గెలవడానికి కారణం ఏంటంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ప్రాబల్యం ఎక్కువ ఉంది సార్. ఉమ్, ఎక్కడ? గన్నవరంలో. ఆయన ఇండిపెండెంట్ గా గన్నవరంలో గెలిచాడు. ఉమ్, అవును. అక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ లాంటి పార్టీలే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కుల పార్టీల ముందు నిలబడలేకపోయాయి సార్. 99 లో బిఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ కత్తి పద్మారావు వీళ్ళ కంట్రోల్లో చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. ఉమ్, వాళ్ళు కూడా ఓడిపోయారు సార్. ఇండిపెండెంట్ గా గెలవాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో సాధ్యం కాదు సార్. ఉమ్. ఆంధ్రప్రదేశ్ లో దళితులు ఇండిపెండెంట్ గా గెలవడం అనేది చాలా అసాధ్యం. యా, ఎందుకంటే అంత అర్థబలం లేదు. అదే అన్నిట్లో కాదండి, కనీసం 1-2 అన్న ఒక ఎగ్జాంపుల్ గా సెట్ చేస్తే అది నెక్స్ట్ జనరేషన్ లో ఇన్స్పైర్ అవుతారు కదా మిగతా వాళ్ళు. సార్ ఇప్పుడు అంత ఫైట్ చేస్తేనే ఇప్పుడు కొంతమంది సీట్లు ఇస్తున్నారు సార్. ఉమ్, లేదంటే అది కూడా మిలాఖత్ చేస్తారు. ఉమ్, ఇప్పుడు మిలాఖత్ అంటే ఎలా ఉంటదంటే సార్, ఉమ్, శత్రు ఆ శత్రుసరిలో విజయరామరాజు ఉన్నాడు కదా సార్, అవును. ఉమ్, ఆయన ట్రైబల్ ఉమ్, ట్రైబల్ కోటలో కొన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. కానీ కాదు ఆయన. ఉమ్, ఆయన క్షత్రియ. ఉమ్, ఉమ్. కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత ఎమ్మెల్యే పదవి అంతా అయిపోయిన తర్వాత ఆయన కాదని తెలిసింది సార్ లాస్ట్ 2-3 months లో. ఉమ్, తర్వాత ఏమైందండి, వెంటనే వాళ్ళ అబ్బాయికి ఉమ్, ఒక ట్రైబల్ అమ్మాయిని ఎదుక్కున్నాడు సార్ పోయి. ఉమ్. ట్రైబల్ అమ్మాయిని ఎదుక్కుని పుష్పలీల, ఓ పుష్పలత గారు. జంగారెడ్డి గురించి చెందినటువంటి ఉమ్, శ్రీ పుష్పలీల ఆవిడని ఉమ్, జస్ట్ ఎలక్షన్ కు ముందు పెళ్లి సంబంధం సెట్ చేసి పెళ్లి చేసి ఎమ్మెల్యే సీట్ ఇప్పించాడు సార్. ఉమ్, ఒక ట్రైబల్ అమ్మాయి అక్కడ. ఉమ్. కానీ పెత్తనం ఎవరు సార్? పెత్తనం ఎవరు సార్? ఏదో ఒక విధంగా చూసుకుంటే కనీసం దానివల్ల ఒక అమ్మాయి జీవితం బాగుపడినట్టు కదా, ఒక చైతన్యం వచ్చినట్టు కదా, అంటే ఆమెకు ఒక కుటుంబానికి వాళ్ళకి ఒక అధికారం వచ్చినట్టే కదా. ఇప్పుడు మరి 29 మంది దళితుల పరిస్థితి అలాగే ఉంది సార్. దళిత అదే ఎమ్మెల్యేల పరిస్థితి. కనీసం సీట్ అని వచ్చింది కదా, ఎమ్మెల్యే ఏం కదా అనుకుంటున్నాం. అదే అలా అంతే కదా ఇంకా. ఆ, ఆ, ఉహుం. ఇప్పుడు అందువల్ల ఏంటంటే సార్, సెల్ఫ్ సస్టైనబిలిటీ రావాలంటే సార్ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 100 ఏళ్ళు పట్టుద్ది సార్. నేను అనుకోవడం ఏంటంటే దళితుల నుంచి కూడా ఎవరో ఒకళ్ళ సినిమా హీరోగా అయితే, ఎందుకంటే మనం చూసుకున్నాం అనుకోండి చారిత్రాత్మకంగా అంతకుముందు దాకా పాలన అంతా రెడ్డి చేతిలో ఉంది. రెడ్డి అవునండి. తర్వాత సినిమా హీరో అయిన ఎన్టీఆర్ గారు కమ్మోళ్ళు అయి ఉండటం వల్ల కమ్మారి చేతికి పాలన వచ్చింది. ఆ అవునండి. తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ కాపులు అవటం వల్ల ఇప్పుడు కాపులు ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నారు. సో రేపు అవును సార్. పొద్దున బీసీల నుంచి ఒక హీరో, ఎస్సీ నుంచి ఒక హీరో వస్తే తప్ప వీళ్ళకి రాజ్యాధికారం రాదేమోనండి. సార్ బీసీల నుంచి వచ్చిన హీరో సుమన్ తొక్కేశారు సార్. అంటే సుమన్ మనకి ఆ, ఎక్కువ మనకు కనెక్ట్ అవ్వలేదు కదా సుమన్. ఆ, కానీ కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యే టైంలో నేటి భారతం ఉమ్, అనే సూపర్ స్టార్ గా ఉన్న టైంలోనే అతను జైలు పంపించేశారు సార్. అవును, కాకపోతే అది తమిళనాడు పాలిటిక్స్ హరినాథ్ కదా, మన సార్, కనెక్షన్ లేదు కదా. హరినాథ్ ఆ, హరినాథ్ హరినాథ్. ఉమ్, హరినాథ్ కూడా ఉమ్. ఆ? హరినాథ్ కూడా బీసీ కమ్యూనిటీ. ఆయన తాగుడు కదండి, ఇప్పుడు వాళ్ళని ఎవరు పాడు చేయలే, సార్ వాళ్ళకి వాళ్ళు పాడు సార్ చేసుకున్నారు. తాగుడు అలవాటు లేని వాళ్ళు ఎవరున్నారు సార్ సినిమా ఇండస్ట్రీలో? వ్యసనం సార్ ఉండటం వేరు. అవకాశాలు క్రియేట్ చేయరు సార్. అలాగే నగేష్ మీకు గారు, వ్యసనం ఉండటం నిర్మాతలు వేరు. వ్యసనం సార్, ఉండటం వేరండి. నిర్మాతలు అందరూ ఉమ్, ఒక 2 కమ్యూనిటీల్లో 3 కమ్యూనిటీల్లోనే ఉన్నారు సార్ సినిమా ఇండస్ట్రీలో. ఉమ్, ఇప్పుడు మీకు తమిళనాడు తీసుకోండి సార్. తమిళనాడు తీసుకుందాం. అవును, తమిళనాడులో ఎస్సీల డామినేషన్. అవును. ఇప్పుడు విజయ్ ఉమ్, ఎస్సీ, అవును. ధనుష్ ఉమ్, ఎస్సీ, ఉమ్, విక్రమ్ ఉమ్, ఎస్సీ, ఉమ్, రజనీకాంత్ ఎస్సీ, ఉమ్, ఉమ్, జయం అది అతను ఆ, మొత్తం ఒక 7-8 మంది స్టార్ హీరోలు ఉన్నారు సార్ అవును. ఎస్సీస్. ఉమ్, బీసీస్ లో కూడా సూర్య వీళ్ళందరూ ఉన్నారు. ఉమ్. సూర్య, కార్తీ, ప్రభు వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఎక్కువ డామినేషన్ అండి. అక్కడ పాలిటిక్స్ కూడా అక్కడ బీసీ ఎస్సీల చేతుల్లోనే ఉన్నాయి సార్.
అవును. ఇది బీసీలు ఇప్పుడు పరిపాలిస్తున్న స్టాలిన్ వాళ్ళు బీసీ కమ్యూనిటీ. హ్మ్. ఇది నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళు. హ్మ్. హ్మ్. ఎవరు స్టాలిన్, అవును. కరుణానిధి వాళ్ళు. కరుణానిధి వాళ్ళు. ఆ! ఆ! సో ఇప్పుడు అది కూడా ఎవరి ద్వారా వచ్చింది సార్? పెరియార్ రామస్వామి ద్వారా వచ్చింది. హ్మ్. పెరియార్ రామస్వామి అక్కడ చేసినటువంటి ఉద్యమాలు, సంస్కరణలో భాగంగా కరుణానిధి నాయకుడిగా ఎదిగి నిలబెట్టుకున్నాడు కాబట్టి వర్కౌట్ అయింది సార్. హ్మ్. కానీ ఆంధ్రప్రదేశ్‌లో దానికి పూర్తి విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి సార్. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 2 కులాల మీదే మొత్తం వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి సార్. హ్మ్. ఇప్పుడు మూడో కులం అన్ వస్తుందిలేండి. ఆ! ఆ! సార్. ఎందుకంటే సార్ హ్మ్. ఇక్కడ కుదరదండి. కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ మీకు ఉత్తరప్రదేశ్‌లో కుదిరింది. అదేలే. ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీలు ముఖ్యమంత్రులయ్యారు. బీసీలు ముఖ్యమంత్రులయ్యారు. బీహార్‌లో బీసీలు ముఖ్యమంత్రులయ్యారు. హ్మ్. ఒరిస్సాలో బీసీలు ముఖ్యమంత్రులయ్యారు. హ్మ్. కర్ణాటకలో అయ్యారు. బీసీ ప్రధానమంత్రి అయ్యాడు గదండీ! ఆ! ఏదండి? బీసీ ఎవరండి ప్రధాని? మోడీ, నరేంద్ర మోడీ గారు. సార్ నరేంద్ర మోడీ కమ్యూనిటీ ఏంటి సార్? ఈళ్ళేంటి మరి బీసీ, బీసీ అంటారు గదా! సార్ నరేంద్ర మోడీ గారి కమ్యూనిటీ హ్మ్. ఓసీ సార్ ఒరిజినల్‌గా. ఓకే. ఆ! ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కమ్యూనిటీని బీసీలో చేర్చాడు. అవునా? ఓకే. నైస్. ఆ! 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 హ్మ్. ఇంకో జోక్ చెప్పమంటారా సార్? ఆ! 91లో బీసీ ఉద్యమం వచ్చింది. హ్మ్. మండల్ కమిషన్ అంటారు. బీసీ మండల్ కమిషన్ వచ్చింది. అంటే అవును. బీసీలకు తెలుసు. రిజర్వేషను ఇవ్వాలా వద్దా? పెంచాలా వద్దా? అనే దాని మీద అప్పుడు మండల్ కమిషన్ ఏసారు సార్. అప్పుడసలు చాలా గొడవలు గూడా జరిగినాయి గదా! చాలా నాకింకా గొడవలు గుర్తు జరిగాయి. మన విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీని మొత్తం తగలబెట్టారప్పుడసల. ఆ! హ్మ్. దౌర్భాగ్యం ఏంటి చెప్పమంటారా సార్? హుహు. బీసీలకు రిజర్వేషన్ కావాలని ఎస్సీలు ఉద్యమం చేశారప్పుడు. హుహు. ఆ విషయం బీసీలకు కూడా తెలీదు. ఓకే. బీసీలు ఉద్యమం చేయలేదు చాలా మంది. ఆ! చాలా తక్కువ మంది చేశారు. హుహు. అక్కడ బీసీ మండల్‌ని వ్యతిరేకిస్తూ, బీసీ కమిషన్ వ్యతిరేకిస్తూ కొందరు, హ్మ్. బీసీ కమిషన్ సమర్థిస్తూ మరికొందరు ఉద్యమం చేశారు. బీసీలకు రిజర్వేషన్ వద్దని గుజరాత్‌లో ఉద్యమం చేసిన వాళ్ళలో మొదటి లైన్‌లో ఉన్నవాడు మోడీ సార్. ఓకే. ఆ! తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఆయన కమ్యూనిటీని అంటే బీసీ. మన ఆంధ్రాలో తెలుగుల కమ్యూనిటీ అంటారు కదా సార్. గానుగులను తీస్తారు కదా! అవును. అవును. హ్మ్. ఆ కమ్యూనిటీ ఆయన. అక్కడ ఓసీ. ఆళ్ళు ఓహ్! బిజినెస్ మ్యాన్‌లు అక్కడ. హుహు. ఆ! ఆ ఓసీ కమ్యూనిటీని బీసీలో మార్పించుకున్నాడు సార్. అంటే యాహ్! ఇక్కడ ఒక కమ్యూనిటీ ఒక రాష్ట్రంలో ఒకే అవునులెండి. ఉండదు సార్. అవును. ఎందుకు కమ్మారు మరి కర్ణాటకలో బీసీలు. కమ్మారు ఇక్కడ, అక్కడ హ్మ్. బీసీలు. హ్మ్. మీకు నార్త్‌లో చౌదరీస్, ఎస్సీస్. అవును. హ్మ్. యాహ్! అంటే ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో వాళ్ళకుండే సామాజిక, ఆర్థిక హోదాను బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ డిసైడ్ చేశారు సార్. హుహు. అంతేగాని ఒక కమ్యూనిటీ అంతా ఇదనే కాదు. హుహు. సో, అందువల్ల ఏంటంటే సార్ ఇక్కడ సామాజికంగా, ఆర్థికంగా ఎస్సీస్ బాగా వెనుకబడి ఉన్నారు. హ్మ్. మిగిలిన కులాలు రెడ్డి, కమ్మ కులాలు వేరే లెవెల్‌లో ఉన్నాయి. వేరే లెవెల్ అంటే బాగా ముందు ఉన్నాయి సార్. ముందు అయి అదేలెండి. అందుకోలేనంత దూరంలో ఉన్నాయి. అది. అందువల్ల ఏంటంటే ఈ ఆర్థిక అంతరాలు చాలా ఎక్కువ దూరం ఉండడం కారణంగా క ఎస్సీస్ ఎవరైనా సరే తమ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచే సామర్థ్యం సామర్థ్యం. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్‌లో లేదండి. కానీ ఇప్పుడేమంటారండి? ఇప్పుడు ఇతర 20 రాష్ట్రాల్లో ఉంది. కొన్ని ఆ! రాష్ట్రాల్లో. ఓకే. 23 స్థానాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ పొజిషన్‌లు మార్పిచ్చాడు గాబట్టి, ఈ 23 స్థానాలు రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా దెబ్బ తగలబోతున్నాయా? రేపొద్దున తెలుగుదేశము, వైఎస్ఆర్‌సీపీలో షేర్ ఎంత ఉండబోతుంది? ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో? షేరింగ్‌లో ఏమి మార్పులుండవు సార్. హ్మ్. షేరింగ్‌లో ఏమి మార్పులుండవు. ఎందుకు మార్పులుండవంటే సార్, అంటే మళ్ళా సింపుల్ సార్. 28 జగన్మోహన్ రెడ్డికే వస్తాయా? ఓ ఆ! 20 మినిమమ్ ఎస్సీల్లో 20 వైసీపీకొస్తాయనేది నా అంచనా సార్. ఓకే. ఆ! ఎందుకంటే సార్, ఎందుకో చెప్తా. రీజను ఇక్కడ ఎస్సీస్ కాదు. హుహు. ఇక్కడ ఎస్సీస్ కాదు. హుహు. ఈ విషయం మీరు చాలా క్లియర్‌గా తెలుసుకోవాలి. ఓకే. ఆ! తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల నాయకులే ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో టీడీపీ గెలవకపోవడానికి కారణం సార్. హుహు. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఆ! 2014లో టీడీపీ అంత బాగా గెలిస్తే వర్ల రామయ్య గారు ఎందుకు ఓడిపోయారు సార్ పామర్‌లో? హుహు. ఎందుకు ఓడిపోయారంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల నాయకులు అంటే కమ్మ నాయకులు అనుకోండి. హుహు. కమ్మ నాయకులు ఎలా ఫీల్ అవుతారంటే ఆ నియోజకవర్గంలో లేదంటే ఆ నియోజకవర్గంలో వేరే కులం నాయకులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీకి కాపు నుంచి ప్రాతినిధ్యం ఉంది ఆ నియోజకవర్గంలో. లేదంటే రెడ్డి నుంచి ప్రాధాన్యత ఉంది. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే
ఓ మాలోడో మాది కూడా మన మీదకి వచ్చి ఎక్కుతాడు ఎమ్మెల్యే గాని అని చెప్పి అతనికి యాంటీ చేస్తారు సార్. ఉమ్. ఎందుకంటే అతను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోలేక, నెత్తి మీద కూర్చోబెట్టుకోలేక, ప్రత్యర్థుడు అయితే ఎలాగ ప్రత్యర్థే కాబట్టి వచ్చి ఏదో ఒకటి మాట్లాడతాడు అని చెప్పి అక్కడ పట్టుదలేస్తున్నారండి. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అగ్రకుల నాయకులు అక్కడ ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేని గెలవనివ్వరు. కానీ చంద్రబాబు గారు తీసుకొచ్చి పామర్లు పక్కన అంతే. కూర్చోబెట్టుకుంటున్నారు కదా. ఎక్కడండి చంద్రబాబు గారు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు కదా వరలరామయ్య అంటున్నా. సార్? వర్ల రామయ్య పార్టీ నాయకుడిగా కూర్చోవడం కాదు సార్, ప్రజాప్రతినిధిగా కూర్చోబెట్టుకోమానండి. అదే. పామర్ ఓడిపోయే సీట్ సార్. ఉమ్. నేను ఇప్పుడు చెప్తున్నా, పామర్ లో వర్ల రామయ్య గారు అబ్బాయి మళ్ళీ ఓడిపోతున్నాడు. ఓకే. ఉం? ఉమ్. ఒకవేళ గాని అక్కడ గాని వర్ల రామయ్య గారు అబ్బాయి గెలిస్తే పామరులో ఉమ్. తెలుగుదేశం పార్టీకి 130 నుంచి 150 సీట్లు వస్తాయి. ఓకే. ఓడిపోయే సీట్లన్నీ ఇస్తారు సార్. చిత్తూరులో, ఉమ్. తిరుపతిలో ఎంపీ సీట్ ఓడిపోతారని తెలిసి ఆయన వర్ల రామయ్య గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇస్తారా సార్? అక్కడ లేరా? అదే కదా. ఆ? రాజ్యసభ సీటు ఓడిపోతున్నారని తెలిసి వర్ల రామయ్య గారికి ఇస్తారా? ఇంకొక ఓసీకి ఇవ్వచ్చు కదా. ఉమ్. ఎస్సీకి ఇవ్వకపోతే ఎవరైనా అడిగారా ఓడిపోయే సీటు? బలం లేదని తెలిసి, రాజ్యసభలో ఓడిపోతామని తెలిసి ఒక ఓసీ క్యాండిడేట్కి ఇవ్వచ్చు కదా ఎవరికోడికి. అంటే ఇచ్చాం కదా నీకు సీటు ఉమ్. అని చెప్పడానికి. అందువల్ల ఏంటంటే సార్, ఓడిపోయే సీట్లు అన్ని కూడా ఎస్సీలకు ఇవ్వడానికి ట్రై చేస్తారు సార్. ఈ రెండు పార్టీలో జరుగుతుంది. అంటే ఆ నియోజకవర్గాలు అది వాళ్ళకే ఇవ్వాలి కదండి. ఓడిపోయేదంటే గెలిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుస్తారు, లేదంటే తెలుగుదేశం గెలుస్తారు. వాటిలో కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఎస్సీలకే ఇవ్వాలి కదా ఆ సీట్లు. ఎస్సీలకి ఇవ్వాలి సార్. ఎస్సీల్లో కూడా నేను అదే సార్ చెప్పేది, ఒక్కసారి గెలిచినట్టు మళ్ళీ అవకాశం ఎవరు? మళ్ళీ అదే వాళ్ళకి ఎదగనీరు, పార్టీలో ఎదగనీరు వాళ్ళని. ఆ పార్టీలోనే ఎదగనివ్వరు. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో ఎదగనివ్వరు సార్. అవునులేండి. అది మీరు ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా అదే కదా గొడవ. చూడండి అతని మీద ఎంత దారుణంగా వెళ్ళాడు సార్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇతనికి సంబంధం లేని నియోజకవర్గం, అతని సొంత నియోజకవర్గంలోకి వెళ్ళి అతని మీద గొడవ దిగుతాడు. అతను తిరగబడ్డాడు కాబట్టి సీట్ లేదు. సీట్ లేదు. అదే ఇంకో రెడ్డి గారికి అయితే ఇవ్వకుండా ఉంటారా సార్? ఇస్తారు కదా. అవును. ఇది ఇప్పుడు అదే జరుగుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే, ఎందుకంటే నేను అనిత గారితో కూడా మాట్లాడినప్పుడు ఆమె పైకాపురం నుంచి ఆమెను మార్చడం అసలు ఆమెకు నచ్చలేదు అనమాట. ఆమె అందుకే ఈసారి పట్టుబట్టి మళ్ళీ పాయకాపురం తెచ్చుకున్నారు ఆమె. ఎందుకంటే పాయకపురంలో నాకు పట్టు ఉంది, నేను అక్కడ గెలిచాను, నన్ను ఇక్కడ వ్యతిరేకత వచ్చింది అనుకోండి, ఇక్కడ వ్యతిరేకత వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్చినట్టు అప్పుడు చంద్రబాబు కూడా మార్చారు. సో ఆమెను తీసుకెళ్లి వేరే చోట పెట్టారు. ఏమైంది? అక్కడ ఓడిపోయిందిగా, ఇక్కడైనా ఓడిపోయేది, అక్కడైనా ఓడిపోయేది. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాము పాయకపురం వచ్చారు. సో అది మేము అప్పుడు కూడా చూసామన్నమాట. చాలా మందిని ఎస్సీ నియోజకవర్గాల్లో సీట్లు మార్చడం అనేది నిజంగా చాలా తప్పది. కాకపోతే ఏంటంటే ఎస్సీ నియోజకవర్గాల్లో ఏంటంటే ఆశావాహులు కూడా ఎక్కువ ఉంటారనమాట. అంటే ఇప్పుడు మామూలుగా చూసుకున్నా సరే నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళని ఎంతసేపు ఆ 29కి రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళ ఆటల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట. సో రిస్ట్రిక్షన్ ఎవరు చేస్తున్నారు సార్? అదే రిస్ట్రిక్షన్ ఎవరు చేస్తున్నారు? పార్టీలు అంతే. నేను అనేది పార్టీలేనండి. పార్టీలు రిస్ట్రిక్షన్ చేయడం వల్ల వాళ్ళు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నాం సార్, తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు సార్. తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు సార్, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి. ఇప్పుడు సీట్ ఇచ్చారు. తెనాలి శ్రవణ్ కుమార్ గారికి అదే గుంటూరు జిల్లాలో ఒక 4-5 నియోజకవర్గాల్లో పట్టు ఉంది సార్, మంచి పట్టు ఉంది. మరి ఆయన తీసుకెళ్లి తాటికొండలోనే పెడతాడు. ఆయన కూడా తాటికొండకే ప్రిపేర్ అయి ఉంటారు. మళ్ళీ మీరు మార్చారంటారు అందుకని కాదు సార్, అంటే జనరల్ సీట్ లో తీసుకురారు. మీకు ఎస్సీలకు జనరల్ కోటా సీట్ ఇస్తే పెద్ద పాపంలో ఫీల్ అవుతారు సార్. అది ఇవ్వకూడదని ఫీల్ అవుతారు. అవునవునులేండి. ఇవ్వకూడదు అమ్మో అది మారాలి అన్నట్టు ఫీల్ అవుతారు. అవును. ఏ పార్టీ అయితే వాళ్ళు ఎస్సీలో కాకుండా బయట నుంచి గెలిపించుకుంటుందో ఆ పార్టీకి కూడా జనాల అప్రిషియేషన్ కూడా మారుతుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి సార్. ఇంకొక విషయం, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి అభ్యర్థి లేడు అనుకుందాం సార్. లేనప్పుడు అక్కడ బలమైన ఒక ఎస్సీ నాయకుడు, బీసీ నాయకుడు ఉంటాడు, అతనికి ఇవ్వచ్చు. కానీ ఇవ్వరు. ఓసీ నుంచి ఎదుక్కుంటూ వస్తారు వాళ్ళు. అమ్మో ఇది జనరల్ కోటా సీట్ అంటే జనరల్ కోటా అంతా ఓసీలదే మొత్తం ఫీల్ అవుతారు సార్. అంటే ఒకసారి తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం వాటికి. అదేనండి. కాకపోతే ఒకసారి బీసీకి ఎస్సీకి ఇస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాళ్ళే అడుగుతారేమో అలా భయం ఏమోలేండి. తప్పే ఉంది సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎదగాలని అన్నారు కదా, ఎదిగితే తప్పే ఉంది సార్. ఇప్పుడు నాకు ఓకే అండి, నాకు తప్పులేదు. కాకపోతే వాళ్ళ ఆలోచన అలా ఉంటదేమో అంటున్నాను అనమాట. అది వాళ్ళ ఆలోచన అలాగే ఉంది సార్. ఇప్పుడు ఎస్సీ అనేది నేషనల్ కమ్యూనిటీ సార్. ఇది ఇప్పుడు మీరు ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి, ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తే కమ్యూనిటీ మారుతుంది. ఒక ఎస్సీలకు మాత్రమే నేషనల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే.
ఈ నేషనల్ కమ్యూనిటీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అదేలే. ఆ! కానీ వీళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు. హ్మ్. మీకు యూపీ పోండి సార్. హ్మ్. యూపీలో బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో తెలుస్తది. బీహార్ పోండి. బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఎస్సీలు కూడా పక్కకు వదిలేయండి. బీసీలకు కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రాధాన్యత లేదు సార్. బీసీ జనాభా ఎంత సార్? 53% ఉన్నారు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో. ఇప్పుడు జనగణన జరిగింది కదా సార్. లెక్కలు బయటికి తీస్తే ఇంకా పెరగొచ్చు. హుహు. మరి ఎన్ని సీట్లు ఇస్తున్నారు సార్ బీసీలకు? అదే. హుహు. ఆ! పోనీ ఎస్సీలకు కనీసం రిజర్వేషన్ అన్నా రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి కాన్స్టెంట్‌గా వాళ్ళకి ఇస్తున్నారు. బీసీలకు పార్టీలు నిర్ణయిస్తాయి సార్. హ్మ్. పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు అప్పట్లో. అంబేద్కర్ చాలా ఫైట్ చేశాడు. కానీ అప్పుడున్నటువంటి గాంధీ, నెహ్రూ, సో కాల్డ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు ఒప్పుకోలేదు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి. ఆయన మాత్రం ఉద్యోగాల వరకు 27% రిజర్వ్ చేశాడు బీసీలకు. హ్మ్. అంబేద్కర్ ఫైట్ చేసిందే బీసీల కోసం సార్. ఎస్సీల కోసం కాదు అసలు. అదేలెండి. హుహు. మరి పొలిటికల్ గా చూస్తే 52% ఉన్నప్పుడు 175 స్థానాల్లో కనీసం వాళ్ళకి 80, 90 స్థానాలు రావాలి సార్. 30-40 సీట్లు ఇస్తున్నారు అన్ని పార్టీలు. అదేలెండి. ఆహా! మరి ఇది ఇంకా దారుణం కదా సార్. హుహు. బీసీలకే పెద్ద అన్యాయం జరుగుతుంది సార్. హ్మ్. అదేనండి. బీసీలకు ఎక్కువ బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ పీఆర్పీ సార్, ప్రజారాజ్యం పార్టీ. హుహు. 100 సీట్లు ఇచ్చారు వాళ్ళు. హ్మ్. ఆ తర్వాత గాని అంతకు ముందు గాని ఏ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. హ్మ్. ఈ పొలిటికల్ సిస్టమ్ లో మొదటి అన్యాయానికి గురవుతుంది బీసీలే. హుహు. తర్వాత ఎస్సీలు. అదేలెండి. ఆహా! బీసీల నుంచి కూడా ఈ నియోజకవర్గం నాది అని ఓన్ చేసుకున్న లీడర్‌ని ఎదగనివ్వట్లే. హ్మ్. ఆ బీసీ నాయకత్వం గూడా పార్టీలకి అమ్ముడుపోతుందిలెండి. అది వేరే విషయం. ఇప్పుడు మనం సార్ ఆర్ కృష్ణయ్య గారినే కొనేస్తారు సార్. చూసాము. ఇప్పుడు యాహ్! అలా కాదు అమ్ముడైపోతుందనే దానికన్నా సార్ ఇప్పుడు మీరు కొనేస్తున్నారనేది. అవును. మీరు అమ్ముడైతేనే కదండీ! ఇప్పుడు మీరు అమ్మకానికి ఉంటేనే ఎవరన్నా కొనేది. మీరు అమ్మకానికి లేనప్పుడు ఇప్పుడు 'నగేష్' గారిని నేను కొనలేనండి. ఆయన అమ్ముకోవడానికి రెడీగా లేనప్పుడు నేను కొనలేను ఆయన్ని. కానీ మీరు అమ్మడానికి రెడీగా ఉన్నప్పుడు మీకు ఏదో ఒక రేట్ ఉంటది. ఆ రేట్‌కి నేను ఇచ్చేస్తాను. ఎక్స్‌పెక్ట్ చేయని రేట్ ఇస్తున్నారు. అంతే మరి. ఏదైనా ఇప్పుడు కానీ కొనేవాడు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీల దగ్గర లేదు సార్. యాహ్! ఈ రోజుకి లేదు. లేకపోవడం వల్ల హ్మ్. ఈ రోజుకి లేదు. డెఫినిట్‌గా అవన్నీ నీరు గారిపోతున్నాయి. యాహ్! చూద్దాం సార్. డెఫినిట్‌గా ఏంటంటే ఇప్పుడు మనకి అది ఈ రోజుకి లేదు. కాపోతే వచ్చే తరాల్లో నేననేది అదే. కనీసం ఒక్కళ్ళన్నా సరే ధైర్యం చేసి పార్టీలు సపోర్ట్ చేయకపోయినా సరే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని మీరందరూ కూడా కష్టపడి అక్కడ ఒక అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే నెక్స్ట్ జనరేషన్ ఇన్‌స్పైర్ చేస్తారు. సో, వాళ్ళు కూడా మనం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలే కాకుండా మిగతాటికి కూడా ఎళ్ళొచ్చు. మనం ప్రయత్నించొచ్చు. పార్టీల మీద ఆధారపడక్కర్లేదన్న ధైర్యం వాళ్ళకొస్తే సార్ ఇక్కడ ఒకటొకటి అంచెలంచెలుగా ఎదుగుటమే అండి. ఆ! సార్ ఇక్కడ మార్పు అనేది అగ్రవర్ణాల నుంచి జరగాలి సార్. అవును. జరగాలండి ఇది. అప్పుడు ఆళ్ళు రానప్పుడు ఇప్పుడు మనం ఏదో ఒకటి తమిళనాడులో చేసుకోవాలి ఎందుకు కదా! జరిగింది సార్? అదే. సార్ తమిళనాడులో ఎస్సీ, బీసీలు ఎందుకు అగ్రస్థానంలో ఉన్నారు? పెరియార్ రామస్వామి బిలాంగ్స్ టు హుహు. ఓసీ కమ్యూనిటీ. అవును. ఇప్పుడు అలా ఆయన అనుకుంటే ఫైట్ చేసాడు కాబట్టి ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా బీసీకి ఫస్ట్ ఎక్కువ ఇచ్చింది మన ఎన్టీఆర్ గారే కదా! లోకల్ బాడీ ఎలక్షన్స్‌లోను ఆటిల్లోను. సో లోకల్ ఆహ్, బాడీ ఎలక్షన్‌లో ఇస్తున్నారు సార్. లోకల్ బాడీ ఎలక్షన్‌లో 50% మినిమమ్ ఇస్తున్నారు సీట్స్. హుహు. లోకల్ బాడీ కాదండి కావాల్సింది అదే. అక్కడి నుంచి చట్టసభల్లో కావాలి. అక్కడి నుంచి ఎదగనియ్యాలంటారు. హ్మ్. అహా! ఎంపీపీ, హ్మ్. జెడ్పీటీసీ సార్. హ్మ్. ఇంకా తర్వాత ఎదగరు. అదేలెండి. ఆ! ఇప్పుడు మన చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ సర్పంచులు చేసి చిన్న చిన్న స్థాయి నుంచి వచ్చినోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. హుహు. అది ఓసీ కమ్యూనిటీ‌ల్లోనే. అదేలెండి. మీకు ఎస్సీ, బీసీ కమ్యూనిటీ‌లో డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఉంటారు. హుహు. ఆ! ఈ సర్పంచ్ చేసి, ఎంపీటీసీ చేసి, జెడ్పీటీసీ చేసి, హ్మ్. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయ్యి, అలా వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు సార్. 1% ఉంటారు. అదేలెండి. యాహ్! హుహు. మీకు డైరెక్ట్ పోస్టే. హ్మ్. అన్ని డైరెక్ట్‌గా పారాషూట్‌లే. హ్మ్. డైరెక్ట్‌గా వచ్చేస్తారు ఎమ్మెల్యేగా హుహు. ఎస్సీస్ నుంచి. హుహు. ఏం మీ కింద నుంచి ఫైట్ చేస్తున్నాడు అక్కడే ఉంటాడింక. అదే. ఆ! వీళ్ళని అడగనివ్వరు. ఈ రెండిటికి మధ్య ఎవరుంటారంటే ఓసీలుంటారు. హ్మ్. ఇప్పుడు ఒక లీడరు ఒక నియోజకవర్గంలో ఒక 10 మంది సర్పంచులు, ఒక ఒక 20 మంది ఎంపీటీసీలు, గ్రామ స్థాయి నాయకులు ఇంకొక 20 మంది, ఒక 50 మంది ఎస్సీసీ నుంచి ఉన్నారనుకో సార్. హుహు. నెక్స్ట్ జెడ్పీటీసీ అయ్యేవాళ్ళు ఒక ఇద్దరు, ముగ్గురు ఉంటారు. హ్మ్. ఒక నియోజకవర్గంలో ముగ్గురు జెడ్పీటీసీలు 3 మండలాలు ఉంటాయి కాబట్టి ముగ్గురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీల్లో ఒకటి ఎస్సీ వచ్చిందనుకో సార్. ఒక ఇద్దరు, ముగ్గురో ఉంటారు. అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఎమ్మెల్యే అవ్వాలి. కానీ వాళ్ళు ఎమ్మెల్యే అవ్వకుండా ఆ నియోజకవర్గం గాని రిజర్వ్ అయితే బయట నుంచో, పక్క నుంచో లేదంటే ఆ ఊరు వదిలేసి పోయి హ్మ్. చాలా కాలం పోయి ఎక్కడో ఐఏఎస్, ఐపీఎస్ అయ్యి డబ్బులు సంపాదించుకొచ్చినోడిని తీసుకొచ్చి ఆడ నెత్తి మీద పెడతారు.
అదేలేండి. హ్మ్. ఇది పెట్టేది కూడా ఓసీలే. అంటే ఈ హ్మ్. మధ్యలో మొత్తం ఉండేది ఓసీలు ఫిల్ చేస్తారు. అదేలేండి. హ్మ్. నేను తీసుకొచ్చారని కృతజ్ఞత ఇతనుకుంటది. హ్మ్. నాకు అంత అవకాశం లేదనే బాధ ఇతనుకుంటది. ఈ మధ్యలో మాత్రం ఓసీ గేమ్ ఆడుతుంటది. అది. ఇది ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంటది సార్. ఇది మనకు తరతరాలుగా జరిగేదేలేండి. యాహ్! అవును సార్. అంటే యాహ్! చూద్దామండి. ఒక్కటిసారి ఇక్కడ ఫైనల్‌గా 2024 ఎన్నికల్లో ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో టీడీపీ గెలవాలంటే, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓసీకి చెందినటువంటి ఆ పార్టీ నాయకులు ప్రధాన బాధ్యత వహించాలి సార్. యాహ్! చూద్దాం వాళ్ళు అండి. వహిస్తేనే అక్కడ హ్మ్. క్యాండిడేట్ గెలుస్తాడు. హ్మ్. ఇప్పుడు జరుగుతున్న నష్టం టీడీపీకి అక్కడే జరుగుతుంది. టీడీపీకి ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో గెలుచుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, ఎస్సీలంతా వైసీపీకి ఓటేయడం కాదు సార్. హ్మ్. ఓసీలంతా కూడా వైసీపీకేస్తున్నారక్కడ. ఓకే. ఆ! ఓసీలే వైసీపీకేస్తున్నారు. హుహు. మన పార్టీ వాడు మన నెత్తి మీద ఉండకూడదు దళితుడు. హుహు. అవతల పార్టీ వాడు మన దగ్గరికి ఎలా రాడు కాబట్టి మన పని వేరే వాడితో చేయించుకుంటాం. హ్మ్. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్ ఉంటాడు సార్. హ్మ్. కానీ అదే పని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు చేయరంటారా? ఇప్పుడు అక్కడైనా మరలా అదే ధనిక వర్గాలే ఉంటాయిగా, అదే అగ్రవర్ణాలే ఉంటాయిగా అక్కడైనా? సార్ అక్కడ ఉంటారు. హ్మ్. ఎక్కడ వైసీపీలో కూడా ఉంటారు. హ్మ్. కానీ వైసీపీలో ఇప్పుడు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే ఏకస్వామ్యం నడుస్తుంది. ఒకే ఓకే. ముఖ్యమంత్రి. హ్మ్. ఇంకెవరు అక్కడ బలమైన నాయకులు ఎవరు లేరు ఏ మధ్యలో. టు ఏ టు జెడ్ ముఖ్యమంత్రి అంటారక్కడ. హ్మ్. ఆ! ఏ టు జెడ్ ముఖ్యమంత్రి. రెండోది ఏంటంటే సార్ అక్కడ దళితులకి అక్కడ హ్మ్. స్వేచ్ఛ ఉంది సార్. హ్మ్. వైసీపీలో కంపారిటివ్‌లీ టీడీపీతో పోలిస్తే వైసీపీలో స్వేచ్ఛ ఉంది. నా అబ్జర్వేషన్. ఓకే. హ్మ్. వాళ్ళు ఓన్ చేసుకున్నారు పార్టీని. ఇది నా పార్టీరా నువ్వెవడో మాట్లాడడానికంటారు. హ్మ్. ఎక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే. హుహు. అదే టీడీపీలో అనలేరు. హుహు. ఆ సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేయలేకపోయారని చెప్తున్నాను నేను. అదేలెండి. ఆ! ఆయన క్రియేట్ చేయాలి ఆ విషయాన్ని. హుహు. ఇప్పుడు బలమైన ఓట్ బ్యాంక్ సార్ అది. హుహు. ఎస్సీస్ 22% ఉంది ఓట్ బ్యాంక్. హుహు. ఇప్పుడు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, అనంతపురం ఇంకో జిల్లా ఏదో 4 జిల్లాల్లో దాదాపు 30% ఓట్ బ్యాంక్ ఉంది సార్ ఎస్సీస్‌ది. హుహు. మరి అంత బలమైన ఓట్ బ్యాంక్ అంటే ఓవరాల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా 18-22% ఓట్ బ్యాంక్ ఉన్న కన్వర్షన్ అవ్వగలిగే ఓట్ బ్యాంక్ ఇది. అదేలెండి. ఆ! ఇదే స్ట్రాంగ్‌గా ఒక కమ్యూనిటీకో, ఒక పార్టీకో ముద్దగా ఉండిపోయే పార్టీ ఓట్ బ్యాంక్ కాదండి. హుహు. అట్రాక్ట్ చేసుకోగలిగితే కన్వర్ట్ అయ్యే ఓట్ బ్యాంక్. మరి అలాంటి ఓట్ బ్యాంక్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? చాలా అదే. సంవత్సరాలుగా టీడీపీ. హుహు. హుహు. ఆ నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ విభేదాలు ఏబీసీడీ వర్గీకరణ అనే అంశం కూడా టీడీపీకి నష్టం చేకూర్చిందండి. అదేలే. అది మాట్లాడుకున్నాం. చూద్దాం అది. సార్ అది. డెఫినిట్‌గా ఏంటంటే మీరన్నది కొన్ని కొన్ని వాలిడ్ పాయింట్లున్నాయి. సో, డెఫినిట్‌గా ఏంటంటే ఇప్పుడు మనం నిజంగా వాళ్ళు ఇప్పుడు మారాలనుకున్నా సరే ఎస్సీ నియోజకవర్గాల్లో మారే అంత టైం గూడా వాళ్ళకి లేదింకా. ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి గాబట్టి. ఈ యాహ్! ఎలక్షన్‌కి లేదు సార్. ఈ ఆ! ఎలక్షన్‌కి లేదు. యాహ్! నెక్స్ట్ 29 ఇప్పుడు 1999 నుంచి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయి సార్. హుహు. ఎస్సీస్ నుంచి. హుహు. టీడీపీకి తక్కువ షేర్ అవుతుంది. హ్మ్. మరి కోలుకోవాలి కదా! ఆ! 2004 పోయింది, 2009 పోయింది, 14 పోయింది, 19 పోయింది, 25 సంవత్సరాలు అయిపోయింది సార్. హుహు. చూద్దాం. నెక్స్ట్ ఆ! జనరేషన్ అన్నా పికప్ చేసుకుంటదేమో. ఇప్పుడు పికప్ లోకేష్ గారు. చేసుకోవాలి కదా సార్. ఇప్పుడు హ్మ్. పార్టీ క్యాడరు ఓట్ బై ఓట్ వర్కౌట్ చేసేటప్పుడు, ఆ హ్మ్. క్యాడర్ అంతటిని తమ వైపు తిప్పుకోవాలా, లాక్కోవాలా, యాహ్! హ్మ్. మాట్లాడాలి. అవును. దానికి పైనుంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఎళ్ళాలి. అవును. దానికి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ గూడా ఉండాలి. సెంట్రల్ లెవెల్ నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి హుహు. దళితులు ఎంతమందొస్తే అంతమందిని పార్టీలో చేర్చుకొని ఆళ్ళ నాయకత్వం ఇవ్వండి అని చెప్పేసి అనాలి. హుహు. అంటే వర్కౌట్ చేస్తారు. హ్మ్. లేదంటే గ్రామ స్థాయి నాయకులు ఏం చేస్తారు సార్? మన కింద పడి ఉండాలి ఆళ్ళనుకుంటారు. అదేలెండి. యాహ్! హ్మ్. దానికి ఆళ్ళు ఒప్పుకోక అవతల పార్టీకి ఓటేసుకుంటారు. అదే. హ్మ్. యాహ్! అదే జరుగుతుంది. చూద్దాం సార్. డెఫినెట్‌గా ఇదేంటంటే ఇప్పుడు నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అది. మన తెలుగుదేశం వాళ్ళు గనుక ఎవరన్నా చూసినా, లేదంటే నేను తెలుగుదేశం నాయకులను ఎవరిని ఇంటర్వ్యూ చేసుకున్నా సరే డెఫినెట్‌గా ఇందులో కొన్ని పాయింట్స్ మాత్రం మనం మాట్లాడొచ్చు వాళ్ళతో. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ నేను ఇక్కడ ఇంకో విషయం చెప్తా సార్. ఆ! నేను 2016లో బాక్సైడ్ తవ్వకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రెస్ మీట్‌లో ఒక మాట అంటే నేను నా అడవిలోకెళ్ళాను. హుహు. ఆ బాక్సైడ్ పడిన ప్లేస్‌కెళ్ళాను. విశాఖ జిల్లాలో. నన్ను అక్కడ నక్సల్స్ కిడ్నాప్ చేశారు. ఓకే. ఆ! ఒక ఒక 30 అవర్స్ ఒక 5 మినిట్స్‌లో చచ్చిపోదామనే భయంతో ఉన్నాం. ఒక 200 మంది మాతో గొడ్డళ్ళు, కత్తులు, బాణాలు పట్టుకొని ఉన్నారు మమ్మల్ని చంపడానికి. హుహు. వాళ్ళందరిని కన్విన్స్ చేసుకొని మొత్తానికి బాక్సైడ్ ప్లేస్‌కెళ్ళి ఆ తండాలన్నీ దాటుకొని అయన్నీ తీసుకొని వచ్చాను. ఓకే. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వచ్చాం బయటికి. హుహు. కిడ్నాప్ చేశారు 2 డేస్ మమ్మల్ని హుహు. మా టీమ్‌ని. వచ్చినప్పుడు దాని మీద నేను
అప్పుడు మంత్రి దేవినేని ఉమా గారు ఉంటే నాకు బాగా క్లోజ్‌గా ఉంటే ఆయనకు చెప్పాను ఇది విషయం. అంటే ఆ న్యూస్ వచ్చింది టీవీలో బాగా వచ్చింది. హ్మ్. నేను పనిచేస్తున్న ఛానెల్‌లో అప్పుడు. సో, దాని మీద ఒక రిపోర్ట్ అడిగారు. ఎవరు అడిగారు? చంద్రబాబు నాయుడు గారు అడిగారట. హ్మ్. ఆ బాక్సైడ్‌కి సంబంధించి. దాని మీద నేను ఒక 18 పేజీల రిపోర్ట్ రాశాను. హ్మ్. దాంతో పాటు పార్టీకి సంబంధించిన ఏమన్నా విషయాలు నువ్వు గమనించినవి రాయని అడిగారు. ఎవరు? దేవినేని ఉమా గారు అడిగారు. హ్మ్. తెలుగుదేశం పార్టీ. నేను ఈ పాయింట్సే టచ్ చేశాను అప్పుడు. హ్మ్. తెలుగుదేశం పార్టీ దళిత వర్గాల్లో బాగా దూరంగా ఉంటుంది. దళిత వర్గాలు తెలుగుదేశం పార్టీ దగ్గర కావట్లేదు. హ్మ్. ఏదో పొలిటికల్‌గా ఓట్ బ్యాంక్ వరకు ఏదో నాయకుల వరకు ఉంటున్నారు తప్ప, ఓట్ బ్యాంక్ ఉండట్లేదు. దానికి ఇవి రీజన్స్. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. హ్మ్. దానికి ఒక పేరు పెట్టి దళిత దేశం అని ఒక పేరు పెట్టి ఒక కార్యక్రమం చేయండి కావాలంటే హ్మ్. అని దానికి ఒక రిపోర్ట్ రాసి నేను ఇచ్చానండి. నేనే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్‌గా ఇచ్చాను. హ్మ్. నాకు తెలిసి ఆ 2 రిపోర్ట్‌లు అలా పక్కన పడేసి ఉంటాడు ఆయన చదివి ఉండడు. ఆ! హ్మ్. సో, ఇలాంటివి ఆయన దగ్గరికెళ్ళనివ్వరు సార్. అదేలెండి. ఆ! హ్మ్. అదే. నేను డైరెక్ట్‌గానే ఇచ్చానండి. హ్మ్. కానీ అదే. హ్మ్. ఆయన పక్కాయనకిస్తాడు. ఆ హ్మ్. పక్కాయన మళ్ళీ ఈయనకివ్వడు. అదేనండి. ఇయన్నీ ఏంటంటేండి సో, ఒక క్యాంపెయిన్ లాగా కంటిన్యూయస్‌గా రన్ అయితే ఏదో ఒక రోజు ఆళ్ళ చెవుల్లో పడతాయని మన ఆశ అంతే. ఇది మనం ఒక వెళ్ళం కదా సార్. మనకు మన అవసరం ఏముంటది సార్? మనం అవును. హ్మ్. ఇప్పుడు అదే. మనకి అవసరాలుండవు సార్. వాళ్ళతో రాజకీయ నాయకులతో, ఆ! మంత్రులతో, ఎమ్మెల్యేలతో నాకు పనుండదు. హ్మ్. నేను తిరగను. హ్మ్. అది తిరిగేవాళ్ళు చెప్పరు. అవును. ఆళ్ళు చెప్పరు. అందుకే అంటున్నా ఇప్పుడు తర్వాత ఇంకోటేంటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఒక మైనస్ ఉంది సార్. పెద్ద హ్మ్. మైనస్. హ్మ్. ఆయనకి తప్పులు చెప్తే నచ్చవు. ఆ! ఆ స్టేజ్‌లో ఉన్న లీడర్‌లు ఎవరికైనా అంతేలెండి. ఆ! నెగెటివ్స్ చెప్తే నచ్చవు. మనం ఓడిపోయినప్పుడన్నా నెగెటివ్స్ తీసుకోవాలి కదా సార్. హ్మ్. ఇప్పుడు గెలిస్తే ఓకే సార్. హ్మ్. ఎళ్తది. హ్మ్. ఓడిపోయినప్పుడన్నా ల్యాబ్స్ ఎక్కడ జరిగినాయో తెలుసుకొని, హ్మ్. సమీక్షలు చేసి అన్నీ చేసుకోవాలి. అవును. ఎప్పుడు హ్మ్. ఆ పార్టీ వోళ్ళు, ఆ నలుగురు కోటరీ, ఆ హ్మ్. ఒకరిద్దరే ఇప్పుడు ఆ కంచె ఉంటది సార్. అవును. ఆ కంచె దాటుకొని మిగిలిన లీడర్‌లు ఎవ్వరు, మిగిలినోళ్ళు ఎవరు వెళ్ళలేరు. హ్మ్. అందులోంచి కూడా బయటికి రావాలి. అదే. హ్మ్. బయటకొస్తే వర్కౌట్ అవుతది సార్. యాహ్! చూద్దాం సార్. చూద్దామండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థాంక్ యూ. హ్మ్.